హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ బ్లాగ్స్ స్కై. నేనైతే మన ఛానల్లో ఫస్ట్ కొత్తిమీరే పెంచుదాం అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఇదైతే చిన్న చిన్న మొక్కలు, ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని బట్టి మనం చేయొచ్చా లేదా, మనం ఎట్లా అని చెప్పేసి కొంచెం ఒక బేసిక్ ఐడియా వస్తుందని చెప్పి స్టార్ట్ చేసినాం. అండ్ ఫస్ట్ టైం నా చేతితోనైతే పెడుతున్నాను, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక మొక్క కూడా నాటింది లేదు. అండ్ ఈ ప్రాసెస్ కూడా నేను యూట్యూబ్లో చూసానండి. మనం వేరే విధంగా కూడా పెంచుకోవచ్చు. ధనియాలన్నీ మంచిగా వాటర్లో వేసి నానబెట్టేసి వాటర్లోనే పెట్టుకుంటే రూట్స్ ఫామ్ అయిపోయి మంచిగా పెరుగుతాయి. కానీ నేనైతే ఈ మెథడ్ చూస్ చేసుకున్నా. దీనికోసం అయితే ఒక 2 ట్రేలు తీసుకొని మట్టి వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ధనియాలు ఇక దంచేసిన ప్యాకెట్లోనే ఒక దాంట్లో లైన్ వైజ్ వేసి ఒక దాంట్లో ర్యాండమ్గా వేసేసిన అండి. ఒక లేయర్ ఇట్లా వేసేసి ఇక మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసి మంచిగా కవర్ చేసి పెట్టిన. అయితే నేను చూసిన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఒక 2 వీక్స్ తర్వాత మనకి ఈ మెథడ్లో అయితే 2 వీక్స్ తర్వాత స్ప్రౌట్స్ వస్తాయని ఉండే. సరే 2 వీక్సే కదా, మనం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను 2 వీక్స్ మధ్యలో అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసిన, ఏమైతే రాలేకుండే. 2 వీక్స్ ఇక 3 వీక్స్ అయిపోయింది కానీ ఏం రాలే. స్ప్రౌట్ కాదు కదా, అసలు ఎట్లుండే అట్లనే ఉంది. సో ఇదైతే ఇక రాదు, పోయినట్టే అనుకొని నేను లైట్ తీసుకున్నా. ఇక ట్రై వేస్ట్ అయిపోయింది ట్రయల్ అని చెప్పేసి ఈ కిచెన్ బ్యాక్ సైడ్ పోయి పెట్టిన. మా పావురాలు ఏంటంటే అక్కడంతా తొక్కిస్తూ ఉంటాయి. సో ఇక మొన్న ఒకసారి అట్లనే చూసిన నేను. 3 వీక్స్ అయిపోయింది చూస్తే, అది ఎప్పుడో ఏమో స్ప్రౌట్ వచ్చేసింది, మంచిగా ప్లాంట్ కూడా అయిపోయింది. ఎంత సర్ప్రైజ్ అంటే నేను, అదేంటి 3 వారాలు చూసినా కానీ నాకు అసలు స్ప్రౌట్ కూడా రాలేదు. ఇప్పుడు 3 వీక్స్ అయిపోయింది, 3 వీక్స్ 4 డేస్ అట్లా అవుతుంది. ఇప్పుడు స్ప్రౌట్ ఎప్పుడు వచ్చిందో కూడా చూడలే నేను. ఇక మొక్కనే కొంచెం ఇట్లా పెరిగిపోయింది కూడా. నేనైతే షాక్ అయినా, ఇంకా హ్యాపీ కూడా ఫీల్ అయినా. ఇక నా చేతితో పెట్టింది అయితే ఫస్ట్ టైం ఒకటి వచ్చింది అని. ఎన్ని వేసినా అయితే రాలేదు, బట్ ఓకే పర్వాలేదు, వేసినవి అయితే వచ్చినాయి. ఇక మెల్లమెల్లగా మిగతావి కూడా స్టార్ట్ అయిపోయినాయి బయటికి రావడము. ఈ హైట్లో అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు. ఇది 4th వీక్ ఇది నేను చూపించేది. మంచిగా పెరిగినాయి. స్ప్రౌట్ రావడమే ఆలస్యం, మొక్క పెరగడం అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. మనకు స్ప్రౌట్ రావడానికి 3 వీక్స్ పట్టిన టైము, ఇది ఇంకో 1 వీక్లోనే ఇంతగానం పెరిగిపోయింది. ఇక చూడాలి కొత్తిమీర లాగా ఎప్పుడు ఫామ్ అవుతుంది అది అని చెప్పేసి. బాగానే అయితే పెరిగినాయి మంచిగా. ఇక